క్రీస్తు ప్రభు శిలువ శ్రమలు అనుభవించడానికి 1 సంవత్సరం ముందు తన శిష్యులైన పేతురు, ఏకోబు, యోహాను గార్లను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పు నుండి 8 రోజులు ప్రయాణం చేశారు. అలా 8 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక ఉన్నత పర్వతంపైకి ఎక్కి వెళ్లారు. అయితే ఆ పర్వతం ఏది అని క్రీస్తు శకం 254లో పరిశోధనలు జరపగా అది గలిలియా ప్రదేశంలోని తిబేరియా సరస్సుకు దగ్గరలో ఉంది అని తేలింది. దాదాపుగా 2000 అడుగుల ఎత్తులో ఉన్న తాబోరు పర్వతంగా గుర్తించారు. అక్కడే క్రీస్తు ప్రభు రూపాంతరం చెందారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారాయి. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషిస్తున్నట్లు పేతురు, ఏకోబు, యోహాను గార్లు చూశారు. ఈ విషయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలలో రాయబడి ఉంది. మోషే గారు ధర్మశాస్త్రానికి గుర్తుగా నిలుస్తూ ఉంటే ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా నిలుస్తూ ఉన్నారు. వారు క్రీస్తు ప్రభుని ఆరాధించారు, క్రీస్తు ప్రభుతో సంభాషించారు. అదే సమయంలో పరలోకం నుండి దివ్యవాణి మరొకసారి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని చెప్పడం వినిపించింది. ఈ విషయాన్ని పేతురు, ఏకోబు, యోహాను గార్లు ఇన్నట్లు మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అయితే క్రీస్తు ప్రభు అనుభవించబోతున్న వేదన, శ్రమలు చూసి క్రీస్తు ప్రభు శిశువులు బెదిరి చెదిరిపోకుండా ఉండడానికే క్రీస్తు ప్రభు తన దివ్య రూప ధారణను వారికి చూపించారు. క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ దృశ్యం పేతురు, ఏకోబు, యోహాను గార్ల హృదయంలో బలంగా నాటికిపోయింది. అయితే పూర్వకాలం చాలా మంది క్రైస్తవులు కూడా విగ్రహారాధన జరిపిస్తూ ఉండేవారు. వాటన్నిటినీ విడిచిపెట్టి నిజమైన క్రైస్తవ ప్రజలు క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ మహోత్సవాన్ని జరుపుకోవాలి అని ఒక పిలుపునిచ్చారు. ఈ పండగ 4వ శతాబ్దం నుండి క్రైస్తవులు జరుపుకోవడం మొదలుపెట్టారు. గ్రేటర్ ఆర్మేనియాలో క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ పండగ దాదాపుగా వారం రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అయితే మన శ్రీ సభలో 9వ శతాబ్దం నుండి క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ పండగ జరుగుతున్నట్లు చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. 15వ శతాబ్దంలో గొప్ప అద్భుతం జరిగింది. అదేంటి అంటే, చాలా మంది సైనికులు ఉన్న టర్కీ సైనిక దళం పైన కేవలం 4వ వంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైనికులు దేవుని దయ వల్ల బెల్గ్రేడ్ లో జరిగిన యుద్ధంలో గొప్ప ఘన విజయాన్ని సాధించారు. ఆ విజయాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు ప్రభు యొక్క మహిమ రూప ప్రదర్శన జరుపుకునేలాగా, యావత్ ప్రపంచంలో శ్రీసభ కొనియాడేలాగా 3వ కల్తీయస్ జగద్గురువులు గారు క్రీస్తు శకం 1456లో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే ప్రతి సంవత్సరము ఆగస్టు 6వ తారీఖున క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ మహోత్సవం యావత్ ప్రపంచంలో క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ పండగ రోమ్లో పునీత యోహాను గారి దేవాలయంలో జరుపుతూ ఉంటారు.